హాయ్ గైస్, ఇప్పుడే నేను మిరాయి సినిమా చూసి వచ్చాను. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది గాయస్. ఫస్ట్ మీ అందరూ టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ మిగతా ఇన్ డెప్త్ రివ్యూ చూడండి. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని, హీరో తేజ సజ్జా గారు, హీరోయిన్ జగపతి బాబు గారు, ఎవ్రీబడి డిడ్ దేర్ వెరీ వెల్. చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ శ్రేయ గారిది చాలా ఇంపార్టెంట్ రోల్ గైస్, చాలా ఇంపాక్ట్ఫుల్ కూడా ఉంటుంది. చాలా బాగా చేశారు తను కూడా. నాకు ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది గైస్. ఎందుకో తెలీదు, ఆన్ పాయింట్లో ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఎందుకో తెలీదు, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 10 minutesలోనే అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ అయిపోయాయి. ఎందుకో తెలీదు. ఓకే ఓకే ఒక అక్కడక్కడ చాలా మంచి షార్ట్స్ ఉన్నాయి. గూస్ బంప్స్ తెప్పించే షార్ట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ సెకండ్ హాఫ్ మాత్రం ఎందుకో నాకు కొంచెం యావరేజ్ అనిపించింది కదా. క్లైమాక్స్ బాగుంది, నచ్చింది. బట్ ఎందుకో తెలీదు, సినిమాలో ఆ కలర్ గ్రేడింగా లేదంటే ఆ సినిమాటోగ్రఫీయా ఏందో తెలియదు గైస్, ఎక్కువ చాలా గోల్డ్ కలర్ రా ఎందుకో తెలీదు. ఒక టైం వచ్చేసరికి మనకు అవుట్ ఆఫ్ అయిపోతూ ఉంటాం, ఎందుకో తెలీదు. అది లైక్ మళ్ళీ గౌరహరి గారు కూడా మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. బట్ అది కూడా ఒక టైం వచ్చేసరికి ఎందుకో తెలీదు, చెవులో అసలు ఎందుకో ఒక టైం వచ్చేసరికి ఇట్ విల్ బి లైక్ వెరీ నాయిసీ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్గా బాగుంది. నాకు ఏ షార్ట్స్ చాలా అనిపించాయి, ఎందుకో తెలియదు. ఏ షార్ట్స్ చాలా పెట్టారు. అండ్ కొన్ని ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ షార్ట్స్ అనుకుంటా, అవి ఏ పెట్టారు. ఓవరాల్ ఇట్స్ ఏ గుడ్ ఫిలిం గైస్, నాకు నచ్చింది. హనుమాన్ దీన్ని మాత్రం పోల్చకండి, ఇట్స్ డిఫరెంట్ ఫిలిం. బాగా అనిపించింది.